కార్తీ లీడ్ రోల్లో చేసిన సత్యం సుందరం అనే మూవీ ఈ వీక్ రిలీజ్ అయింది. సూర్య కార్తీల పైన మనకున్న ప్రేమ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎప్పట్లానే వచ్చి సైలెంట్గా హిట్ కొట్టాడా లేదన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సత్య చిన్నప్పుడే తన ఇంటిని కోల్పోతాడు. ఆ బాధలో ఊరికి దూరం అయిపోతాడు. ఒక సిచ్యువేషన్ వల్ల మళ్ళీ ఊరికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అసలు సత్య ఊరెందుకు వదిలాడు, మళ్ళీ ఎందుకు వెళ్ళాడు, అండ్ అక్కడ తనకి జరిగిన పరిచయాల వల్ల లైఫ్ ఎలా మారింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. థియేటర్ అయినా ఓటీటీ అయినా ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ ఫాస్ట్గా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఒక మంచి కాన్సెప్ట్ని సింపుల్ అండ్ బ్రీజీ వేలో ప్రజెంట్ చేశారు. నాస్టాలజిక్ ఫ్యాక్టర్, ఫీల్ గుడ్ ఫీలింగ్స్ లాంటివి అన్నీ మూవీ చూస్తున్నంతసేపు మనల్ని కదిలిస్తాయి. తెలియకుండానే చిన్న స్మైల్తో మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం మనం. కాన్వర్సేషన్స్ అండ్ డైలాగ్స్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఆఫ్ ద ఫిలిం. న్యాచురల్గా అండ్ ఎటువంటి వల్గారిటీ లాంటివి లేకుండా లైటర్ నోట్లో ఉంటాయి. అలానే బోర్ కొట్టేలా లేవు. కామెడీ సూపర్గా వర్కౌట్ అయింది. హిలేరియస్గా ఉందనట్లేదు, ఫన్నీగా ఎంగేజింగ్ హ్యూమర్ ఉంటుంది సినిమా అంతా. ఎస్పెషల్లీ కార్తీక్ పంచెస్ భలే పేలాయి. మంచి సెటప్కి ప్రాపర్ డైలాగ్స్ తోడవడంతో డ్రామా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వల్ల ఈజీగా రిలేట్ అయిపోతాం. ప్రతి క్యారెక్టర్కి క్లోజర్ ఉండడం వల్ల క్లైమాక్స్ రీచ్ అయ్యే టైంకి మంచి ఫీలింగ్ వస్తుంది. గోవింద్ వసంత్ సాంగ్స్ అండ్ బీజిఎంని మౌంటేజెస్ ఫార్మాట్లో వాడారు. ఫ్లోలో వెళ్ళిపోతూ ప్రతి ఫీలింగ్ని ఎన్హాన్స్ చేస్తుంది. మండిపోయిన కడుపుకి మంచి పెరుగన్నం తిన్నట్టు ఉంటుంది అది. సినిమాటోగ్రఫీ ఈజ్ న్యాచురల్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే అట్మాస్ఫిరిక్ సౌండ్స్ లాంటి ఐడియాస్ వల్ల సౌండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎక్సలెంట్ ఉండింది. ఇక్కడ నెగిటివ్స్ విషయానికి వస్తే, ఇలాంటి కాన్వర్సేషన్ బేస్డ్ ఫిల్మ్స్లో డబ్బింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడక్కడ ఆడ్ ఫీలింగ్ని ఇస్తాయి కాన్వర్సేషన్స్. అందుకని అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని డైలాగ్స్ బాగున్నా మళ్ళీ ఇంకో చోట ఆ ఆడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఇది ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. కాన్సెప్ట్ నీట్గా ఉన్నా సెటప్కి కొంచెం టైం ఎక్కువే తీసుకున్నారండి. కాన్ఫ్లిక్ట్ రివీల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. దీనివల్ల అండ్ ప్రీవియస్ డబ్బింగ్ ఇష్యూస్ వల్ల మాట్లాడుకుంటూనే ఉంటారా ఇంకా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి కొన్ని లో అండ్ స్లో మూమెంట్స్ ఉన్నాయండి మూవీలో. మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో డెప్త్ కనిపించదు. సింగిల్ టోన్లో కన్వీనియంట్గా రాసుకున్నారు అనిపిస్తుంది. వాటిని ఇంకొంచెం ఫ్లష్ చేస్తే బెటర్ అవుట్పుట్ వచ్చేది. పర్ఫార్మెన్సెస్ పరంగా కార్తీక్ డిడ్ ఎ గుడ్ జాబ్, బాగా ఎంటర్టైన్ చేశాడు. అరవింద్ స్వామి డిడ్ ఎ గ్రేట్ జాబ్. మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఎవరి రోల్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. విత్ అన్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ ఎ రిలాక్సింగ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. ఏ హడావిడి లేకుండా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఎంజాయ్ చేద్దాం. స్లో పేస్డ్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూసేయచ్చు. మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టేసి వెళ్ళొచ్చుగా. కొంచెం